కేసీఆర్ గారు ఇన్ని రోజులు ఇంట్లో పడుకొని కేవలం ప్రజల లోపల ఏంటంటే ఒక సింపతి క్రియేట్ చేసుకుంటున్నారు ఇన్ని రోజుల నుంచి. మహిళల గురించి మాట్లాడాక అసలు కేసీఆర్ గారికి లేదు. మన తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలనలో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా ఏం చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ బిడ్డ తప్పుతా ఏ ఆడపిల్ల వచ్చి స్టేజ్ మీద కూర్చున్నది లేదు. వాళ్ళ బిడ్డ తప్పితే ఇంకెవ్వరిని ముందుకు తీసుకొచ్చిన పాపన వాళ్ళు పోలేదు. మన రేవంత్ అన్న సర్కారులో మాకు మహిళలకు సపరేట్ విభాగం ఉంది. మహిళా కాంగ్రెస్ అనే ఒకటి ఉంది. దాంట్లో సభ్యత్వాల ఆధారంగా ఇప్పుడు మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఎన్నుకోవడం జరుగుతుంది. మాకు కూడా మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలు తప్పితే ఏ పార్టీలో కూడా కనిపిస్తలేదు. ఈ 1 ఇయర్ నుంచి ఈ పథకాలు అసలు ఏమి అమలు పక్షనే లేదు, నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు ఈ 1 ఇయర్ నుంచి ఏ పథకాలు అమలు చేయలేదంటే ఫ్రీ బస్సు ఉంది. మహిళలు ఎక్కుతున్నారు, సంతోషంగా తిరుగుతున్నారు. మహిళలను మీరు పోయి అడగండి చెప్తారు ఎవరైనా. వాళ్ళకి ఆర్థికంగా అది కూడా ఒక ఇన్కమే. ఇప్పుడు బస్సులు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే కొంత డబ్బు ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు మా పర్సుల నుంచి పెట్టుకోకుండా మాకు మహిళలకు అది కూడా ఒక ఆర్థికంగా వెసులుబాటే అని నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏమంటారు, గ్యాస్ సిలిండర్ తీసుకుందాం. గ్యాస్ సిలిండరు 1210 రూపాయలు ఉండేది, ఇప్పుడు 900కి వస్తుంది. 380 రూపాయలు బ్యాంకులో పడుతుంది. 500కి మనకు సిలిండర్ వస్తుంది. దీంట్లో కూడా సంతోషించవలసిన విషయమే కదండి ఇది కూడా. దాంట్లో ఇంకా ప్రజలని మోసం చేసింది ఏముంది అందులో చెప్పి. రైతు రుణమాఫీ కూడా చేసినారు. దాంట్లో కూడా ప్రజల్ని మోసం చేసింది కూడా ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు కొత్తగా ప్రజల్ని ఏదో మోసం చేస్తున్నామని కట్టుకథలు అల్లినంత మాత్రమే ప్రజలు ఏం నమ్మే పరిస్థితులు ఏం లేరు. వాళ్ళకు కూడా తెలుసు ఏం నడుస్తుంది, ఏం జరుగుతుంది అనేది. కేటీఆర్ గారికి రేవంత్ రెడ్డి సర్కార్కి ఈ మధ్యలో జరిగిన ట్విట్టర్ వేదికగా జరిగిన పోలింగ్, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ట్విట్టరు సామాన్య ప్రజలు ట్విట్టర్ ఎవరు వాడరు, ఫేస్బుక్లో ఎవరు వాడరు. వాళ్ళకి ట్విట్టర్ అంటే ఏందో కూడా తెలియనప్పుడు ఈ పోలింగ్ ఎట్లా నిజమని నమ్ముతారు మీరు? ఈయననే ఏదో క్రియేట్ చేసుకొని జిమ్మికులు చేసి ఏదో చేసుకొని పోలింగ్లో ఐదు అని వాళ్ళు వేసుకుంటే కాదు కదా. ప్రజల లోపలికి వెళ్ళి చేయాలి. గ్రామీణ ప్రజలలో అసలు ట్విట్టర్ అంటే కూడా ఏదో తెలియదు. ఈయన మాట్లాడగానే సరిపోదు కదా కేటీఆర్ గారు. Subscribe us and press the bell icon for more interesting updates.